దైవవాక్యాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం మొదటి నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. నూతన నిబంధనలు 235 పేజీ. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం మొదటి నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేలును ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుకబంటి పాదముల వంటివి. దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చాను. దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలి నట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారము చేసిరి. మరియు వారు, ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేశారు. డంబపు మాటలను, దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. మరియు 42 నెలలు తన కార్యము జరుపనధికారము దానికి ఏర్పాటాయను. గనుక దేవుణ్ణి దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను దానికి అధికారం ఇయ్యబడెను. ప్రతి వంశము మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడు వారి మీదను, ప్రతి జనము మీదను దానికి అధికారం ఇయ్యబడెను. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఎవడైనను చెవిగలవాడైతే వినుగాక. ఎవడైనను చెరపట్టవలెనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఈ విషయములలో పరిశుద్ధుల ఓర్పును, విశ్వాసమును కనబడును. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీ దివ్య నామానికి స్తుతులు, స్తోత్రములు తండ్రి. మరి ఒకసారి మీ పాదపీఠము దగ్గరకు కూడి రావడానికి, మీ యొక్క సర్వోన్నతమైన శ్రేష్టమైన నామాన్ని స్తుతించి ఆరాధించడానికి మీరు మాకిచ్చిన శ్రేష్టమైన తరుణానికై మీకు స్తుతులు, స్తోత్రములు. దివ్యమైన మీ లేఖన భాగములను చదివి మీ మాట కొరకై కనిపెట్టుకుని ఉన్నాం. మా తండ్రి, మీ స్వరమును మాకు వినిపించండి. మానవుణ్ణి మరుగు చేయండి. మహిమగల మహాదేవ, మీరే మా మధ్య ప్రత్యక్షమై ఈ సమయము ద్వారా మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు ఆపాదించుకొనమని రాజాది రాజుగా, ప్రభులకు ప్రభువుగా మహిమగల మహాసింహాసనముపై త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున వినయులమై ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు.
ప్రకటన గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని మనం క్రమంగా ధ్యానం చేస్తూ వస్తున్నాం. 13వ అధ్యాయములో నుండి ప్రవచనాత్మకమైన సంగతుల యొక్క ప్రారంభాన్ని మనం చూడగలం. క్రీస్తు విరోధి బయలుపరచబడబోతున్న దినాలు, కడవరి దినాలు, అంత్య దినాలలో సంభవింపనయ్యున్న సంగతులను గూర్చి దేవుడు రాయించాడు. ప్రియులారా, ఈ అధ్యాయాలలో ప్రవచనాత్మకమైన సంగతులు ఉన్నాయి. ప్రాముఖ్యమైన అధ్యాయం 13వ అధ్యాయం అత్యంత ప్రాముఖ్యమైనది. అపవాది బయలుపరచబడబోతున్నాడు. ఎలాగ అంటే ట్రినిటీ, త్రిత్వం అన్నారు. వాడు దేవుణ్ణి అనుకరిస్తాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడుగా దేవుడు ఎలా కనబడుతున్నాడో అపవాది కూడా అలాగు ప్రత్యక్షము కాబోతున్నాడు. 12వ అధ్యాయములో మహాఘట సర్పం, ఎర్రని ఘట సర్పం, వాడు అపవాది, సాతాను అని మనం చదివాం కదా. 13వ అధ్యాయములో క్రూర ముఖం, మొదటి 10 వచనాలలో మనం చదివిన వచనాలలో క్రూర మృగం మొదటి వచనం చదువుదామా? మరియు 10 కొమ్ములను 7 తలలు గల ఒక క్రూర మృగం సముద్రములో నుండి పైకి వచ్చుట చూచి తిని. క్రూర మృగముగా ప్రత్యక్షమవుతున్నాడు. సముద్రములో నుండి పైకి వచ్చిన క్రూర మృగం. 11వ వచనం. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచి తిని. ఇది భూమిలో నుండి పైకి వచ్చిన క్రూర మృగం. 3 రకాలుగా మనకి కనబడుతున్నాడు. ఎర్రని మహాగడ సర్పం 12వ అధ్యాయం, 13వ అధ్యాయం మొదటిలో సముద్రములో నుండి వచ్చిన క్రూర మృగం, 11 నుండి మనం చదివితే భూమి మీద నుండి వచ్చిన క్రూర మృగం. వాడు ఎలా ఉంటాడో, వాని అధికారం ఏంటో, వాడు చేసే పనులేంటో క్లియర్గా దేవుడు వివరించి రాశాడు. మరి ఇంటికి వెళ్ళి చదవండి, ధ్యానించండి. 3 రకాలుగా ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ప్రియులారా, తండ్రి స్థానములో అపవాది మహాఘట సర్పం, కుమారుని స్థానములో సముద్రములో నుండి వచ్చిన క్రూర మృగం. ద పొలిటికల్ లీడర్, రాజకీయ నియంత అన్నారు. జాగ్రత్తగా వినాలి. 11 నుండి మనం చదివితే మతపరమైన నియంత. వీళ్ళరా, 11వ మొదటి 10 వచనాలలో రాజకీయ నియంత, 11 నుండి 13వ అధ్యాయం 11 నుండి మతపరమైన నియంత. 3 మనకి కనబడుతున్నారు. తండ్రి స్థానములో అపవాది అలా కనబడుతూ ఉన్నాడు. కుమారుని స్థానములో రాజకీయ నియంత కనబడుతున్నాడు. మత నియంత పరిశుద్ధాత్మ దేవుని స్థానములో కనబడుతున్నాడు. అంతా అనుకరించడమే, జెరాక్స్ కాపీ, ఫోటోస్టాట్. ఆ దినాలలో మోసపోతారట. క్రీస్తు విరోధిని చూసి క్రీస్తే అనుకుంటారట. అంత్య దినాలు, కడవరి దినాలు ఎంత భయంకరంగా ఉంటాయో ఆలోచన చేయండి. ప్రియులారా, మనం చదివిన మొదటి భాగంలో రాజకీయ నియంత చదువుదామా? మొదటి వచనం. మరియు 10 కొమ్ములను 7 తలలు గల ఒక క్రూర మృగం. ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 10 కొమ్ములు ఉన్నాయి. ఈ భాగం ఇక్కడ మాత్రమే రాయబడలేదు ప్రియులారా, దీనికి అనుబంధమైన వాక్యాలు ఉన్నాయి. ఒక పక్షికి మరొక జత పక్షి ఉన్నట్లుగా లేఖనాలు జత చేయబడ్డాయి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. అలా ముందుకు వెళ్దాం, చూడండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. నేను ఈ కొమ్ములను 738వ పేజీ. నేను
ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను. చూసారా, కొమ్ములు కొమ్ములు కొమ్ములు. 7వ వచనములో 10 కొమ్ములు అన్నాడు, 8వ వచనములో చిన్న కొమ్ము అన్నాడు. కొమ్ములను గూర్చి అక్కడ కూడా ఉంది. అందుకే ఆ వచనాలు ఈ వచనాలు కలిపి చదవాలి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం చదువుదామా? 10వ వచనం. మరియు 7 రాజులు కలరు, 5 కూలిపోయిరి. 7 రాజులు కలరు, 5 కూలిపోయిరి. ఒకడు ఉన్నాడు, కడమవాడు ఇంకనూ రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెము కాలం ఉండవలెను. 12వ వచనం. నీవు చూచిన అది 10 కొమ్ములు, 10 మంది రాజులు. 10 మంది రాజులు. అర్థమైంది కదా? శతవాక్యాలు ఉన్నాయా లేవా? దానియేలు గ్రంథంలో రాయబడిన సంగతులు, ప్రకటన గ్రంథంలో రాయబడిన సంగతులు, అంత్య దినాలలో, కడవరి దినాలలో జరగనయ్యున్న సంగతులు. 10 కొమ్ములు అంటే 10 మంది రాజులు. అమ్మా జాగ్రత్తగా వినండి. ఒక లిస్ట్ ఇచ్చారు. ఫ్రాన్స్, బ్రిటన్, ఇలా కొన్ని కంట్రీస్, 10 కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్. జాగ్రత్తగా వినాలి. 10 మంది కలిసి ఒక తీర్మానం చేశారట. ఏమనంటే, అయ్యా మనందరం ఒక యూనియన్ లాగా ఉందాం, మనందరం కలిసి ఒక ధనం, అంటే ఇప్పుడు డాలర్, ప్రపంచం మొత్తం వాడకంలో ఉన్నది డాలర్ వద్దు మనకి. మన సొంత ధనాన్ని మనం తెచ్చుకుందాం, మన సొంత రూపాయి మనం పెట్టుకుందాం. మనం రూపాయి అంటాం కదా, డాలర్ అని అమెరికాలో అంటారు. ఇలా ఈ 10 దేశాలు ఒక అండర్స్టాండింగ్కి వస్తాయి. అవే 10 కొమ్ములు, 10 మంది రాజులు, 10 దేశాలకు అధిపతులు. వీళ్ళంతా ఒక యూనియన్గా ఫామ్ అవుతారు. యూరోపియన్ యూనియన్ అన్నారు. అంతే దినాలలో జరగబోవున ఇవే. నేడు కూడా కొద్దిమంది కలిసి కూర్చొని ఆలోచన చేస్తున్నారు. డాలర్ మనకొద్దు, అమెరికా ఆధిపత్యం మనకొద్దు, మనందరం ఒక యూనియన్ అవుదాం, మనందరం కలిసి పనిచేద్దామని వారు ముందుకు వస్తున్నారు. ఈ సంగతులు చూసినప్పుడు మనకు అర్థం కావాలి, అంత్య దినాలు అతి త్వరలో ఉన్నాయి, కడవరి దినాలు అతి త్వరలో ఉన్నాయి. ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. దేవుని లేఖనాలలో రాయబడిన 10 కొమ్ములు ఇవే అన్న సంగతి మనకు అర్థం కావాలి. క్రీస్తు విరోధి ఎక్కడి నుండి వస్తాడయ్యా, ఎప్పుడు వస్తాడయ్యా? ఇవే కదా ప్రశ్నలు. ఇలారా, క్రీస్తు విరోధి యూరోపియన్ కంట్రీస్, ఇశ్రాయేలు దేశానికి ఉత్తర ఈశాన్య ప్రాంతము నుండి వస్తాడట. ఆ 10 దేశాలు కలిపి ఒక సొంత నాయకుడిని ఎన్నుకుంటాయి. రాజకీయ నియంత, అతనికి అధికారం ఇస్తారు, అతనికి బలం ఇస్తారు, అతనికి శక్తినిస్తారు. అతడు ఒక మహాశక్తిగా ఎదుగుతాడు. రాజకీయ నియంత. అతను ఎలా ఉంటున్నాడో, అతను ఏం చేయబోతున్నాడో ఇక్కడ రాయబడ్డాయి. ప్రియులారా, క్రీస్తు విరోధి అని, ధర్మ విరోధి అని, పాప పురుషుడు అని, అబద్ధికుడు అని చాలా పేర్లు క్రీస్తు విరోధికి ఇవ్వబడ్డాయి. లేఖనాలన్నీ చదివితే చాలా సమయం పడుతున్నాయి. ఎప్పుడు వస్తాడు ఈ క్రీస్తు విరోధి? ఏమని వస్తాడు? వాని పేరేంటి? ఇవి మనకున్న ప్రశ్నలు. ప్రియులారా, కొంచెం అలా చదువుదాం రండి. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదువుదామా? 3వ వచనం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినం రాదు. చాలా మంది ఇప్పుడే, రేపే, ఎల్లుండే అని చెప్తున్నారు. మీరేమి దిగులు పడబాకండి, ఇలాంటివి వినబాకండి. ఎంత స్పష్టంగా లేఖనాలు రాయబడ్డాయో చూడండి. సంఘము ఎత్తబడాలి. సంఘము ఎత్తబడిన తర్వాతే ఇవన్నీ జరుగుతాయి. సంఘము ఎత్తబడకుండా ఇవి జరగవు. దేవుడు సంఘాన్ని ఉగ్రతకు అప్పగించడానికి కాదు,
నిన్ను నన్ను రక్షించింది క్రీస్తు విరోధికి అపవాదికి అప్పగించడానికి కాదు, మనలను శ్రమల పాలు చేయడానికి ప్రభు మనలను రక్షించలేదు. ప్రియులారా, సంఘము ఎత్తబడకుండా ఇవేవి కార్యాలు జరగవు. మీరేమీ దిగులు చెందవద్దు. కాకపోతే పరిస్థితులు, ప్రపంచ సంగతులు చూస్తున్నప్పుడు ప్రభు రాకడ సమీపంగా ఉందని మనం గుర్తించాలి. ఇంకా ఎవరైనా ప్రభుని నమ్మకపోతే ప్రభు రాకడ సమీపంగా ఉంది, యుగాంతము సమీపంగా ఉంది, మహాయుద్ధాలు జరుగుతున్నాయి, ప్రభు రాకడ రాబోతుంది. కాబట్టి ప్రభుని నమ్ముకుందామని ముందుకు రండి, ప్రభుని అంగీకరించండి, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచబడండి. ఇక్కడ అంటున్నాడు, వాడు నాశన పాత్రుడు అన్నమాట మనం చూస్తున్నాం. 3వ వచనములో నాశన పాత్రుడు, మరొక మాట పాప పురుషుడు. ఎవరు వాడు? పాప పురుషుడు, నాశన పాత్రుడు, పాప పురుషుడు. 8వ వచనం చదువుదామా? 8వ వచనం. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశమును చేత నాశనము చేయను. వాడెవడు అంటే ధర్మ విరోధి అనే మాట మనం చూస్తున్నాం. ధర్మ విరోధి. 7వ వచనంలో కూడా ఏ మాటలు ఉన్నాయి? ధర్మ విరోధి, నాశన పాత్రుడు, పాప పురుషుడు, ధర్మ విరోధి. యోహాను సువార్తలో క్రీస్తు విరోధి అని రాయబడి ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయములో క్రీస్తు విరోధి అని రాయబడి ఉంది. వీళ్ళరా, వానికి ఎన్ని పేర్లో చూడండి. ఇప్పుడు మాట, అసలు ఆ క్రీస్తు విరోధి ఎప్పుడు బయలుపరచబడతాడు? ఈ యుగాంతం ఎప్పుడు జరుగుతుంది? ప్రభు రాకడను మనం ఎలా తెలుసుకోవాలి? ఇదే ప్రశ్న, బిగ్ $1 మిలియన్ క్వశ్చన్. అదే కదా, ప్రభు రాకడ ఎప్పుడో మనం ఎలా తెలుసుకోవాలయ్యా? దేవుని లేఖనాలను చదవండి. లేఖనాలలో స్పష్టంగా రాయబడింది. కొన్ని వచనాలు అలా చదువుదాం రండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. ఒక పేజీ అలా తిప్పండి, 191వ పేజీ. 4వ అధ్యాయం 1వ వచనం. అయితే కడవరి దినములలో, కడవరి దినాలు ఎలా ఉంటాయో దేవుడు చెప్తున్నాడు. కడవరి దినాలలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఈ చూస్తున్నప్పుడు మనకు అర్థం అవ్వాలి ఏమనంటే ఇవి కడవరి దినాలు అని. ఎలాంటి వారు వస్తారంటే అబద్ధికులు వస్తారు, వేషధారులు వస్తారు, మోసం చేసే వాళ్ళు వస్తారు. ఎవరిని మోసం చేస్తారు? మనల్నే. మనమే మోసపోయేది. ఇంత యోగ్యుడు లేడు, ఇంత మంచోడు లేడని ఆ క్రీస్తు విరోధిని, ధర్మ విరోధిని, అబద్ధికుడిని, వేషధారిని మనం ఏం చేస్తాం చెప్పండి? వెంబడిస్తాం. అబ్బబ్బా, ఆడికెళ్తే అద్భుతాలు జరుగుతున్నాయి అంట, దయ్యాలు పోతున్నాయి అంట, ఆయన ఇలా ప్రార్థన చేయగానే, చెయ్యి పెట్టగానే పడిపోతున్నారట, లెగుస్తున్నారట, అబ్బో గంతులేస్తున్నారట, పరిగెత్తండి. మోసపరిచే ఆత్మలో దయ్యముల బోధ ఎంత భయంకరమైన దినాలో చూడండి. 3వ వచనం. ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి. అసలు ఇది ఏమాత్రం పశ్చాత్తాపం ఉండదు, దిగులు ఉండదు, చింత ఉండదు. తప్పు చేసి కూడా దర్జాగా తిరుగుతూ ఉంటారనమాట. వీళ్ళెవరు అంటే అబద్ధికులని దేవుడు చెప్పాడు. అబద్ధికులు, వాతవేయబడిన మనస్సాక్షి గలవారు. ఇలాంటి వారిని చూసినప్పుడు కడవరి దినాలు చాలా సమీపంగా ఉంది. ప్రభు రాకడ అతి సమీపంగా ఉందని గుర్తించండి. ఇన్ని మాటలు చెప్పాడు. ఇంకా చదువుదామా? 3వ వచనం. వివాహమును నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తం దేవుడు సృజించిన ఆహార వస్తువులు కొన్నిటిని తినుట మానవలనని చెప్పుదురు. తప్పుడు బోధ.
మీరు ఆహారం గురించి ఆలోచించబాకండి. తప్పుడు బోధ చేసేవాళ్ళు వస్తారట. ఇంతకంటే యోగ్యుడు లేడయ్యా అంటారు. అరే నాయన, జీవితం సరిగా లేదురా బాబు, పాపం చేశాడయ్యా, భ్రష్టత్వంలో పడిపోయాడంటే ప్రవక్త అంటున్నారు. ఎంతకంటే కడవరి దినాల గురించి నేను చెప్పనవసరంలా. అబద్ధికులు, మోసపరిచేవారు, వేషధారులు, పాపం చేసేవారు, మోసపరిచే బోధ చేసేవాళ్ళు, తప్పుడు బోధ లోకంలోనికి వస్తుంది. దేవుడు చెయ్యొద్దన్న వాటిని చెయ్యమని చెప్తారు. దేవుడు చెయ్యొద్దన్న వాటిని చెయ్యమని బోధిస్తారు. ఏం కాదని చెప్తారు. మోసపరిచే బోధ, అబద్ధ బోధ జాగ్రత్తగా వినాలి. ప్రియులారా, లేఖనాలను అటూ ఇటూ చూడాలి. లేఖనాలు ప్రతిదానికి దాని జతవాక్యం ఉంటుంది. అది గమనించకపోతే తప్పుదారిలో వెళ్ళిపోతాం. ఒక వచనాన్ని పట్టుకొని, ఒక ముక్క పట్టుకొని ఆ ముక్క ఈ ముక్క జోడించి చెప్తా ఉంటారు. ఇలాంటి వాటిని నమ్మవద్దు. రీడ్ ద కంప్లీట్ స్టేట్మెంట్, కంప్లీట్ వర్స్. అక్కడున్న వాక్యం మొత్తాన్ని పూర్తిగా చదవాలి. ముందు వెనక చదవాలి. ఆ భావాన్ని గ్రహించాలి. ఎడక ముక్క ఆడక ముక్క కలిపితే అర్థం మారిపోయిద్దిలే. అలాంటి వాక్యాలు వినబాకండి. అలాంటి బోధలు నమ్మకండి. ఆ సందర్భం ఏంటి, ఎందుకు రాశారు, ఆ రాసిన దాని యొక్క భావం ఏంటి, ఇది గ్రహించకపోతే మనం తప్పుదారిలోకి వెళ్ళిపోతాం. ఈ రోజుల్లో చాలామంది ఇలాంటి తప్పుడు బోధలు చేస్తున్నారు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు. ఇంకెంతకంటే నేను చెప్పనవసరం, మీరే చూడండి. స్వార్థం, ధనాపేక్ష, బింకములు, అబద్ధాలు, ఇవే నేడు లోకములో ఉన్నది. ఇవి కాక మరేమన్నా ఉన్నాయో మీరు ఆలోచన చేయండి. ఇవి చూస్తున్నప్పుడు ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. ఇవే అంత్య దినాలు, కడవరి దినాలు. ఇక ఆలస్యము లేదు. ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. ఎలా చెప్పగలమంటే, ఈ దినాలలోనే ధర్మ విరోధి బయలుపరచబడతాడు. ఈ దినాలకు ముందే ప్రభు సంఘము ఎత్తబడుతుంది. అంటే సంఘాన్ని తీసుకొని వెళ్ళడానికి ప్రభు మధ్యాకాశానికి రాబోతున్నాడు. అమ్మా, ధర్మ విరోధి సింహాసనం మీద కూర్చొనక ముందే, వానికి అధికారం ఇవ్వక ముందే సంఘము ఎత్తబడుతుంది. వాని యొక్క శ్రమలు, వాని ఉగ్రత, వాని యొక్క పరిపాలన కింద సంఘము ఉండదు. ప్రియులారా, సంఘాన్ని దేవుడు తీసుకొని వెళ్ళడానికి మధ్యాకాశానికి వస్తాడు. ఈ పరిస్థితులు చూస్తున్నప్పుడు సంఘము ఎత్తబడుట అతి సమీపంగా ఉందని మనం గుర్తించాలి. మరలా చదువుతున్నాను, రండి అక్కడే చదువుదాం. 3వ అధ్యాయం 2వ వచనం. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, ఏంటి అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. మీరు చూడండి, నోరు తెరిస్తే ఇంకా మనం ఎదురు మాట్లాడలేం. ఎదురు సమాధానం నువ్వు చెప్పలేవు. ఎంత భయంకరంగా దూషిస్తారో వారిలా మనం మాట్లాడలేం. దోషకులు, బింకములాడేవారు, అహంకారులు, గర్వపు మాటలు, నాకు తెలిసిన సత్యం ఇంకెవ్వరికి తెలియదు. నా అంత పరిశుద్ధులు ఇంకెవరూ లేరు. నాకంటే నీతిమంతుడు ఎవ్వరూ లేరు. ఇలాంటి గర్విష్ఠులను చూసినప్పుడు మీకు అర్థం అవ్వాలి, ఇవి అంత్య దినాలు అని. మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్. తన్ను తాను తగ్గించుకొనుట తప్పు కాదు ప్రియులారా. అలాంటి వారిని గణపరచండి, అలాంటి వారిని హెచ్చించండి.
గర్విష్ఠులను దూరమైపోండి. వాడు నాశనానికి వెళ్ళబోతున్నాడు, ఈ పాప పురుషుడు, ఈ గర్విష్ఠి నాశనానికి వెళ్ళబోతున్నాడు. ఆ దారిలో మనం వెళ్ళవద్దు. అంత్య దినాలు ఎలా ఉంటాయో ఎంత స్పష్టంగా. స్వార్థప్రియులు, తన స్వప్రయోజనం, తన స్వలాభం, తన ప్రయోజనము తప్ప దేవుని ప్రజల సంఘము యొక్క ప్రయోజనాన్ని చూడరు. ఎంత ఘోరమైన దినాలు. తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు. వింటున్నారా? ఎవరాళ్ళు? అపవిత్రులు, పవిత్రమైన జీవితం లేనివారు, అనురాగ రహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. ఆ మంచోళ్ళకి అసలు నచ్చదు. ద్రోహులు. అసలు సజ్జన ద్వేషులు అంటే మంచివారు, వారికి అసలు నచ్చదు. అరే ఏ తప్పు లేదయ్యా, ఏ పాపము చేయలేదయ్యా, నోటితో ఏమి దూషించలేదయ్యా, యోగ్యుడయ్యా, వద్దు. సజ్జన ద్వేషులు. యోగ్యులను గుర్తించండి సంఘాలలో, వారిని ప్రేమించండి, వారిని హక్కును చేర్చుకోండి. పాట పాడుతూ రాకపోయినా పర్లా, ఎవరు కావాలి చెప్పండి? సజ్జనులు కావాలి, పవిత్రులు కావాలి, ప్రభు కొరకు ప్రయాసపడేవారు, ప్రభు కొరకు నిలబడేవారు, ప్రభు పని చేసేవారు కావాలి. ఎవరు కావాలి? అపవిత్రులైనా పర్లా, అబద్ధికులైనా పర్లా, మోసగాళ్ళైనా పర్లా, వేషధారులైనా పర్లా. ఎంత చక్కగా పాడాడో, ఎంత చక్కగా చెప్పాడో. వద్దొద్దు. వారి కృపావరాలు తర్వాత ఫస్ట్ జీవితం, యోగ్యమైన జీవితం, పవిత్రమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం. ఆ పాత్ర బంగారు పాత్ర అయి ఉండాలి, ప్రభు దగ్గర అర్పించే పాత్ర. ఆ పాత్రపై రొట్టె, అప్పుడు ప్రభువుకి అర్పించాలి. యోగ్యమైన జీవితం లేకుండా ఆ బంగారు పరిశుద్ధతను చూపిస్తుంది, యోగ్యమైన ప్రవర్తనను చూపిస్తుంది. అమ్మా, నీ సేవ, నీ పరిచర్య, నీ జీవితం, నీవు చేసే పని కంటే ముందు మన జీవితం, మన ప్రవర్తన ముఖ్యమైనదే. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మంచి ఆహారం వండి పనికిరాని పాత్రలో పెడితే ఏమీ దేవుడు ఆగ్రహించడు. పాత్ర పరిశుద్ధమైనదై ఉండాలి. ఈ తన ఘటమును కాపాడుకొనుట ముఖ్యమన్నాడు. ఈ లోక మాలిన్యం మనకు అంటకుండా జీవించటమే భక్తి అని వాక్యంలో రాయబడి ఉన్నాయి. నేను రాయలా, దేవుడే రాయించాడు. నిజమైన భక్తి ఏదంటే ఈ లోక మాలిన్యం మనకు అంటకుండా జీవించడం. లోకంలో ఉన్న పాపమంతా మనలో నింపుకొని నేను చూడు ఎంత చక్కగా పాడతాను అంటే ఏం ఉపయోగం? నో యూస్. చచ్చిపోతే ఆరని అగ్నిగుండానికి దిగిపోతావు. ఎందుకు? నువ్వు పాట పాడి ఎవరికి లాభం? ఏందన్నా అన్న అంత బాగా వాయిస్తున్నాడు, అంత చక్కగా పాడుతున్నాడు అంటే, నీకు తెలియదు బ్రదర్, ఆయనకి చాలా బలహీనతలు ఉన్నాయి అన్నారు. చాలా భయపడ్డాను నేను. ఏమున్నాయంట? చాలా బలహీనతలు ఉన్నాయి. మందిరం దాటితే పాపమే, మందిరం దాటితే పాపమే. ఆయన ఉండే స్థలాలు వేరు, ఆయన చేసే పనులు వేరు అంటే భయపడ్డాం, వణికిపోయాం. ఇలారా చాలా విచారకరమైనదో తెలుసా? కొంతమంది జనాలు ఏమైనా అనుకుంటారని రొట్టె రసం తీసుకొని పక్కన పడేస్తారు. అలాంటి వారు నేడు సంఘాలలో ఉన్నారు. ఎందుకంటే వారి జీవితం సరిగా లేదు, వారి ప్రవర్తన సరిగా లేదు, చేతులు వణికిపోతున్నాయి, భయపడిపోతున్నారు. పాపము చేసి ఆ పాపము చేతిలో ఆ బల్లలో చెయ్యి వేయాలంటే భయం. భయంకరమైన దినాలలో మనం ఉన్నాం. ఇవి కడవరి దినాలు, అంత్య దినాలు. భయంకరమైన వ్యక్తుల మధ్య మనం ఉన్నాం. జాగ్రత్త కలిగి ఉన్నాం. ప్రభు కొరకై నమ్మకంగా జీవిద్దాం. మన ఘటాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం. ఈ శరీరాన్ని, ఈ దేహాన్ని జాగ్రత్తగా పాపమంటకుండా కాపాడుకుందాం. ప్రభు రాకడ కొరకై కనిపెడదాం. దాటి వెళ్తున్నాను. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం
13వ అధ్యాయం 1వ వచనం. మరియు మరియు 10 కొమ్ములను 7 తలలను 7 తలలు గల ఒక క్రూర ఒక మృగము క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితనే. 10 కొమ్ములు, 10 మంది రాజులు, 10 కంట్రీస్. ఆ యూరోప్లో ఉన్న 10 దేశాలు కలిసి ఒక నాయకుడిని ఎన్నుకుంటాయి. అంతేకాదు 7 తలలు అన్నాడు, 7 దశలు, ఒక్కొక్క దశ దాటుకొని వస్తూ ఉంటాడు. 7 తలలు 7 దశలను చూపిస్తున్నాయి. బబులోను సామ్రాజ్యము దగ్గర నుండి నేటి వరకు వివిధ విధాలుగా ఎదుగుతూ వస్తున్న సామ్రాజ్యం రోమన్ సామ్రాజ్యం. నేడు అది లేదు, కనబడడం లేదు. కానీ ఆనాడు ఆ 10 కొమ్ములు కలిసి ఒక రాజును ఎన్నుకుంటాయి. ఆయన ఆ ప్రాంతం మొత్తానికి అధిపతి అవుతాడు. రోమన్ సామ్రాజ్యము ప్రియుల 7 తలలు కలిగి 10 కొమ్ములు గల ఒక నియంత బయటికి వస్తాడు. సముద్రములో నుండి వస్తాడు. మీకు తెలుసు కదా సముద్రం ఎలా ఉంటుంది. ఎప్పుడైనా సముద్రం దగ్గరికి వెళ్ళి చూసారా? అల్లకల్లోలం అంటారు. అంటే అలలు వస్తూ ఉంటాయి, నీళ్లు ఇటు లెగుస్తూ ఉంటాయి, అటు లెగుస్తూ ఉంటాయి. ఎప్పుడు నిమ్మలంగా ఉండదండి. అది అటు ఇటు అటు ఇటు కదులుతూనే ఉంటుంది. మహాఘోష, రణగణ ఘోష. సముద్రం ఒడ్డుకి వెళ్తే నీళ్లు అటు ఇటు కదులుతూ ఆ అలల తాకిడికి పెద్ద శబ్దాలు వస్తూ ఉంటాయి. అలాంటి పాప లోకం ప్రియులారా వినండి. సంఘము లేదు, ప్రభు పిల్లలు ఎత్తబడ్డారు, పరిశుద్ధులు లేరు, ధర్మ విరోధిని వ్యతిరేకించేవారు ఎవరూ భూమి మీద లేరు. ప్రపంచమంతా అల్లకల్లోలం, యుద్ధాలు, భూకంపాలు, ఒక మతం మరొక మతం వారిని, ఒక కులం మరొక కులం వారిని కొట్టుకునే దినాలు, భయంకరమైన రక్తపాతం ఉన్న దినాలు. మీరు చూడండి, నేడు ఆఫ్రికా ఖండంలో యుద్ధం జరుగుతుంది, యూరప్ ఖండంలో యుద్ధం జరుగుతుంది, ఆసియా ఖండంలో యుద్ధం జరుగుతుంది అని చెప్పుకుంటున్నావే. నేడు ప్రపంచం ఇలాగే ఉంది. ఆనాడు అనగా సంఘము లేని రోజు, ధర్మ విరోధి లేని రోజు. ఇలా వినండి, నేడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, పరిశుద్ధులు ఉన్నారు, ప్రభు పిల్లలు ఉన్నారు. ఇక్కడ సంఘం ఉంది, ఇక్కడ వాక్యం ఉంది, ఇక్కడ దేవుని యొక్క సంచారం ఉంది. కాబట్టే నిమ్మలంగా ఉంది. సంఘము ఎత్తబడిన తర్వాత, ప్రభు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత భూమి మీద భయంకరమైన దినాలు, అల్లకల్లోలం, యుద్ధాలు, భూకంపాలు, కరువులు, యుద్ధ సమాచారాలు, ప్రియులారా భయంకరమైన దినాలు. అల్లకల్లోలం ఉన్న ఆ స్థితిలో ఇదిగో నెమ్మదినిస్తా, ఇదిగో మీ అందరికి శాంతినిస్తా అని తెల్లని గుర్రంపై ఒకడు వస్తాడు. ఎలా వస్తాడో తెలుసా? క్రీస్తులాగే వస్తాడు. అందరూ మోసపోతారు, క్రీస్తు అనుకుంటారు, కానీ క్రీస్తు కాదు. తెల్లని గుర్రంపై వస్తాడట. చూసి క్రీస్తు అనుకుంటారట. మీ అందరికీ నేనని సింహంటాడు. ప్రియులారా, మొదటి 3.5 యూదులు కూడా నమ్ముతారు, యూదులు కూడా తమ నాయకుడిగా భావిస్తారు అతన్నే. ఆ తర్వాత భ్రష్టత్వం బయటపడి నేనే క్రీస్తుని అని సింహాసనం మీద కూర్చుంటాడు. ప్రియులారా, తర్వాత 3.5 సంవత్సరాలు ఒక నియంతగా భయంకరమైన పరిపాలన జరిగిస్తాడు. ఎలా ఉంటుందో కింద వచనాలలో చెప్పాడు. చదువుదామా రండి. 2వ వచనం. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. ఎలా ఉందట? చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి. దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారము ఇచ్చెను. సంఘము లేదు, వానిని అడ్డగించేవారు ఎవరూ లేరు. ఇప్పుడు వాని పరిపాలన ప్రారంభమైంది. గొప్ప అధికారం. వాని నోరు ఎలా ఉందంటే సింహపు నోరు వలె ఉందట. వాడు ఏది చెబితే అదే జరిగిద్దండి. వాని నోట నుండి వచ్చే మాటే శాసనం. అలా ఉంటుంది వాని పరిపాలన. వంటి పాదములట. ఆ పాదములు బాగా బరువైనవి, గట్టివి. గట్టి అధికారముతో
ఒక నియంతలాగా పరిపాలన చేస్తాడు. అమ్మా, హిట్లర్ మీరు చూశారు కదా, అంతకుముందున్న హిట్లర్, చాలామంది నియంతలు వెళ్ళిపోయారు. అలాంటి పరిపాలన వాడు చేస్తాడు. ఒక నియంతలాగా శక్తి కలిగి, అధికారము కలిగి ప్రజలను ఏలేవాడు. చిరుతపులి అన్నాడు. చిరుతపులి వేగానికి గుర్తు. అంత చురుకుగా ఉంటాడు, అంత తెలివిగా ఉంటాడు. వాని పేర్లన్నీ నేను చదివించడంలా. ఉపాయము తెలిసిన వాడని దానియేలు గ్రంథంలో ఉంది. దానియేలు గ్రంథంలో ఉపాయము తెలిసిన వాడు, తెలివి కలిగిన రాజు అని ఉంది. మంచి తెలివి కలిగిన వాడు, నియంత. అలాంటి వ్యక్తి పరిపాలన చేస్తాడు. మొదటి 10 వచనాలలో ఉన్న క్రీస్తు విరోధిని గూర్చిన సంగతులు ప్రియులారా, దేవునికి స్తోత్రం చెప్పాలి. ప్రభువుని ఎంతైనా మనం స్తుతించాలి. ఎందుకో తెలుసా? అటువంటి యొక్క నియంత పరిపాలనలో మనము లేము. మనం తప్పించబడ్డాం. ప్రభువుని అంగీకరించిన నీకు నాకు ఈ పరిస్థితులు ఉండవని లేఖనాలు చెప్తున్నాయి. మనము ఆ పరిపాలనలో మనం ఉన్నాం ప్రియులారా. ప్రభువుతో కూడా ఉంటాం, నిత్యత్వంలో ఉంటాం, ప్రభువుతో కూడా ఆనందిస్తూ ఉంటాం. 7 ఏండ్లు పెండ్లి విందు, వివాహ మహోత్సవం మధ్యాకాశంలో ప్రభువుతో కూడా జరుగుతుంది. మనం ప్రభువు దగ్గరికి వెళ్ళిపోతాం ప్రియులారా. సంఘము ఉండదు. ఎంత ధన్యులమో ఈ సంగతులను బట్టి ప్రభువుని ఎంతైనా మనం స్తుతించబద్దులమైన. రండి కొన్ని వచనాలు మనం చదువుదాం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 9 నుండి చదువుదామా? 9వ వచనం. ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును. ఆ 7 తలలు, ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. మరియు యూరోపియన్ కంట్రీస్ లో ఇశ్రాయేలు దేశానికి నార్త్ ఈస్ట్ ప్రాంతంలో రోమా సామ్రాజ్యాన్ని లేక ఆ 10 రాజులపై అధికారిగా ఉండి 7 కొండలపై కూర్చొని పరిపాలన చేస్తాడట. అక్కడ 7 కొండలు ఉన్నాయి. వాటి పేర్లు కూడా రాశారు. నేను అవన్నీ చదివట్లా. ఆ 7 కొండలపై కూర్చొని వాడు పరిపాలన జరిగిస్తాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. కొండలు అన్నమాట మనం చూస్తున్నాం. రండి 10వ వచనం. మరియు 7 రాజులు కలరు. 5 కూలిపోయారు. ఒకడున్నాడు. కడమవాడు ఇంకనూ రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెము కాలం ఉండవలెను. 3.5 సంవత్సరాలు, 42 నెలలు, అంతే. కొంచెం కాలమే వాడు పరిపాలన చేస్తాడు. అమ్మా, నియంతలంతా వెళ్ళిపోయారు. హిట్లర్, ముసోరి వెళ్ళిపోయారు. వీళ్ళంతా నియంతలు వెళ్ళిపోయారు. 5 వెళ్ళిపోయారు. ఒకడున్నాడు. వీళ్ళు కూడా వెళ్ళిపోతాడు. కానీ ఒకడు రావలసి ఉంది. వాడే ధర్మ విరోధి, క్రీస్తు విరోధి. ఈ 10 మంది రాజులపై అధికారిగా ఉన్నవాడు. వాడు రావలసి ఉంది, ఇంకా బయలుపరవలసి ఉంది. చాలామంది చెప్పుకుంటున్నారు, ఈయనేనండి, ఆయనేనండి, వీళ్ళు ఎవరు కాదు, వస్తాడు, ఇంకా రాలా. ఈ సంగతులు ఎప్పుడు రాయబడ్డాయి అంటే క్రీస్తు శకం 90లో. ఎప్పుడు? యోహాను ప్రకటన రాసినప్పుడు చెప్తున్నాడు, ఇంకా రావలసిన వాడు రాలేదు, రావలసి ఉంది అని. ఇప్పుడు చెప్పండి, ఒక నియంత వస్తాడు. ఎక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి అయ్యా? మా నాన్న చెప్పాడు, భయంకరమైన దినాలు ఇవని. నిజమే. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. ఎవరెవరికి? ఇరాను, ఇజ్రాయేలు, అమెరికా. ఇజ్రాయేల్, అమెరికా కలిసి ఇరానుతో యుద్ధం చేస్తుంది. ఇరాను తీసుకొని అరబ్ కంట్రీస్ అన్నిటిపైన, అంటే అమెరికాకి సహకరిస్తున్న దేశాలన్నిటిపైన బాంబులు వేస్తుంది. యుద్ధం ఎంత భయంకరంగా జరుగుతుందో. గ్యాస్ రేట్లు పెరిగినాయి, పెట్రోల్ రేట్లు పెరిగినాయి. ఇవైతే మనకు బాగా అర్థం అవుతాయి. అందుకే యుద్ధం గురించి తెలుసుకున్నాం. పిల్లలు వినండి, ఇప్పుడు ఎక్కడ యుద్ధం జరుగుతుందో ఆ ప్రాంతంలోనే 10 మంది రాజులు కలిసి ఒక రాజు, ఒక నియంతని ఎన్నుకుంటారు. భయంకరమైన వ్యక్తిని ఎన్నుకుంటాడు. అతను ఈ సర్వలోకానికి అధిపతి అయిపోతాడు. క్రీస్తు విరోధి, ధర్మ విరోధి, పాప పురుషుడు, అబద్ధికుడు బయటికి వస్తాడు. వాణ్ణి గురించిన సంగతులు ఇక్కడ రాస్తున్నాడు. ఒకడు రావలసి ఉన్నదే. అమ్మా, ఇంకెవరు రాలా, వస్తాడు. ఎప్పుడు?
ప్రభు యొక్క రాకడలో చిట్ట చివరిలో వాళ్ళు బయలుపరచబడతాడు. దానికంటే ముందు సంఘం ఏమవుతుంది? ఎత్తబడుతుంది. ఒక మాట చదివి నేను ముగిస్తాను. ప్రభు చిత్తం అయితే మిగిలిన సంగతులు మనం తర్వాత ధ్యానం చేద్దాం. రండి, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం చదువుదామా? 5వ వచనం. డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. అదే సింహపు నోరు. డంబపు మాటలట, దేవదూషణట వాని నోట నుండి వచ్చును. మరియు 42 నెలలు తన కార్యమును జరపని అధికారము దానికి ఏర్పాటాయెను. అక్కడ 2 అని సంఖ్య వేసి కింద రాశారు. ఏమని? 42 నెలలు ఉండుటకు దానికి అధికారం ఇచ్చింది ఎవరు? దేవుడే. మనం 10 మంది రాజులు అనుకుంటున్నాంలే కానీ ఒక 42 నెలలు దానికి సమయం ఇచ్చాడు దేవుడు. అంటే 3.5 సంవత్సరాలు. ఈ 7 ఏండ్ల శ్రమల కాలంలో చివరి భాగం, ఆ 42 నెలల యొక్క ముగింపులో యేసు క్రీస్తు మహా సైన్యాధిపతిగా మహామహిమతో ఆయన దిగి వస్తాడు. ప్రియులారా, కొంచెం కాలమే అని 17:10లో చెప్పిన మాట ఇక్కడ మనం చూస్తున్నాం. 42 నెలలు. ఇంకా ముందుకు వెళ్దాం. అక్కడే 2 వచనాలు చదివి మనం ముగించుకుందాం. 7వ వచనం చదువుదామా? 7వ వచనం. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇయ్యబడెను. ప్రతి వంశం మీద, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడు వారి మీద, ప్రతి జనం మీదను అధికారం దానికి ఇయ్యబడెను. ప్రపంచం మొత్తానికి అధిపతి అయిపోతాడు. ఈ ధర్మ విరోధి, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త ప్రపంచం మొత్తానికి అధిపతి అయిపోతాడు, నాయకుడైపోతాడు, నియంతలాగా పరిపాలన చేస్తాడు. తన మాటే శాసనముగా, సింహపు నోరు కలిగి, ఎలుగుబంటి బలము కలిగి ఈ లోకాన్ని పరిపాలిస్తాడు. 3.5 సంవత్సరాలు వానికి అధికారం ఇవ్వబడుతుంది. ఆ ముగింపులో చదువుదామా? తర్వాత వచ్చిన భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఆ నియంతకి లొంగిపోయేది ఎవరు? ఆ నియంత పరిపాలనలో ఉండేది ఎవరు? ఆ నియంత అధికారము కింద శ్రమ పడేది ఎవరు అంటే జీవ గ్రంథములో పేరు లేని వారు. జగదుత్పత్తి మొదలుకొని, అమ్మ వినండి, ప్రభుని నమ్ముకుంటే జీవ గ్రంథములో పేరు రాయబడుతుంది. ఆ క్రీస్తు విరోధి, ధర్మ విరోధి, ఆ మహాశ్రమలను మనం తప్పించుకోవచ్చు. ప్రభుని నమ్ముకోకపోతే ఆ క్రీస్తు విరోధి యొక్క పరిపాలనలో ఉంటాం, ధర్మ విరోధి యొక్క పరిపాలనలో ఉంటాం. శ్రమ అనుభవిస్తావు, బాధ అనుభవిస్తావు, కఠినమైన శ్రమలు. నియంత, హిట్లర్ ఎంత నియంతని మనం వింటున్నామో అంతకంటే భయంకరమైన నియంత ఈ లోకాన్ని ఏలబోతున్నాడు. మోసగాడు, వేషధారి, అబద్ధికుడు. భయంకరమైన నియంత యొక్క చేతుల్లోకి వెళ్ళిపోతావా? ప్రభుని నమ్ముకొని నిత్య జీవానికి ప్రభు దగ్గరకు వెళ్తావా? పరలోక రాజ్యము కావాలా, ఆరని అగ్నిగుండం కావాలా? నిర్ణయించుకో. కఠినమైన శ్రమలు కావాలా, నెమ్మది, సుఖం, సంతోషం, ఆనందం కలిగిన ఆస్థలం కావాలా? ఏది కావాలో నిర్ణయించుకో. ప్రభుని నమ్ముకోండి. నేను ధైర్యంగా చెప్తున్నాను, ప్రభును నమ్మిన ఏ ఒక్క వ్యక్తి కూడా ఆ ధర్మ విరోధి చేతికి దేవుడు అప్పగించడు. ఉగ్రత పాలు చేయడానికి ప్రభువు నిన్ను నన్ను రక్షించలేదు. నీ కొరకు, నా కొరకు ప్రాణము పెట్టలేదు. ప్రభుని నమ్ముకుందాం. ఆరని అగ్నిగుండాన్ని తప్పించుకుందాం. ఈ మహాశ్రమలను తప్పించుకుందాం. ప్రియులారా, అదొక మాట ఉంది, మళ్ళా చదువుదామా? అదే వచనం, 8వ వచనం. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని, ఎప్పటి నుండి? జగదుత్పత్తి మొదలుకొని. అయ్యా, క్రీస్తు వచ్చి 2000 సంవత్సరాలేగా, 2026 క్రితమేగా ప్రభు వచ్చింది.
మరేంది జగదుత్పత్తి అని రాశారు? ప్రభు మన కొరకు చనిపోవాలి అని జగత్ పునాది వేయబడక ముందే నిర్ణయించబడింది. నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకాన జన్మించాలి, మనందరి పాపముల కొరకు ఆయన బలి అయిపోవాలి అని ఎప్పుడో నిర్ణయించబడింది. ప్రియులారా, ఆయన మన కొరకై యుక్తకాలమందు దిగి వచ్చాడు, మనందరి నిమిత్తమై ఆయన ప్రాణము పెట్టాడు. కానీ ఈ నిర్ణయం ఎప్పుడో జరిగింది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఆ మాటలు ఉన్నాయి. జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులో ఆయన మనలను నిర్ణయించాడు. నీవు రక్షించబడాలి అని, నిత్య జీవానికి వెళ్ళాలి అని జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు నిర్ణయించాడు. ఈరోజు రక్షించబడ్డావంటే ప్రభువా స్తోత్రం. నీ నిర్ణయం చొప్పున, నీ కృప చొప్పున, నీ ప్రేమ చేత, నీ కరుణ చేత నాకు రక్షణ ఇచ్చావయ్యా, నీకు స్తోత్రమని మనం చెప్పాలి. ప్రియులారా, ప్రభును నమ్మిన మనం ప్రభుని ఎంతైనా స్తుతించబద్దులమై ఉన్నాం. ప్రభుని నమ్మని ప్రియ సోదరుడా సోదరి అమ్మ, ప్రభుని నమ్మండి. నీ అంత చేతిలో నుండి, మహాశ్రమల నుండి తప్పించుకోండి, నిత్య జీవాన్ని పొందుకోండి. ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. అంత్య దినాలలో ఉన్నాం, కడవరి దినాలలో ఉన్నాం. ప్రభు రాబోతున్నాడు. ఆయన వచ్చే ముందే ప్రభుని అంగీకరిస్తే మనకు మేలు, మనకు రక్షణ. ఈ సంగతులు మనకు వినపడుతుండగా ప్రభువుని అంగీకరించి ఆయన బిడ్డలుగా చేయబడాలని ప్రభు నామమున మనం చేస్తున్నాం. మిగిలిన సంగతులను ప్రభు చిత్తమైతే మరొకసారి మనం ధ్యానం చేద్దాం. తల ఉంచినట్లయితే ప్రార్థన. కృపగల మా ప్రభువా, మీ దివ్య నామానికి స్తుతులు స్తోత్రములు. మీరు మమ్మల్ని ప్రేమించి మా ఎదుటికి తీసుకుని వచ్చిన ప్రతి మాటకై మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అత్యల్పులమైన మమ్మను మీరు ప్రేమించి మాకిచ్చిన గొప్ప రక్షణకై మీకు స్తుతులు స్తోత్రం. అంత్య దినాలలో, కడవరి దినాలలో సంభవింపనై ఉన్న మీ సంగతులను మా ఎదుటకు మీరు తీసుకుని వచ్చారు. ధర్మ విరోధి, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త, మోసగాడు, పాప పురుషుడు బయలుపరచబడబో దినాలను మా జ్ఞప్తిలోనికి మీరు తెచ్చారు. ప్రభువా, మేము నమ్మిన మాకు మహాశ్రమల నుండి విడుదల దయచేశారు. నిత్యత్వంలో సదాకాలం మీతో కూడా ఉండే గొప్ప భాగ్యాన్ని ఇచ్చావు. ప్రభువా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంకా ఈ కూడికలో ఎవరు మిమ్మల్ని అంగీకరించలేదో వారిని ప్రేరేపించండి. మిమ్మల్ని అంగీకరించి మీ బిడ్డలుగా తీర్చబడి నిత్య జీవానికి వారసులగినట్లుగా కృప చూపించండి. మిమ్మల్ని ఎరిగిన మేము మా భక్తిని, మా జీవితాన్ని, మా ఘటములను కాపాడుకొని మీరు ఆకడ కొరకై ఎదురు చూసుటకు కృప చూపించండి. అవును మా తండ్రి, ఇహలోక మాలిన్యం మాకంటకుండా ఈ లోకంలో భక్తి కలిగి జీవించడానికి కృప చూపించండి. విన్న మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. మీరు ఆకడ కొరకై ఎదురు చూసే బిడ్డలకు ఉండటకు కృప చూపించండి. చెరు వచ్చిన మా ప్రియులందరిని బట్టి మీకు వందనాలు. పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి అవసరాన్ని, అక్కరను తీర్చండి. మా ప్రభువా, మాకు చాలిన దేవుడు నీవేనని మీ వైపు చూస్తున్నాం. ప్రతి కుటుంబంలో, ప్రతి ఒక్కరిలో మీ యొక్క దీవెన ఆశీర్వాదాలను కుమ్మరించి ఆయన మహిమకరమైన మీ అద్భుత కార్యములను జరిగించి మీ నామానికి మహిమ కలిగించుకునండి. మా ప్రభువా, మరి విశేషంగా మా సోదరి బేబీ కొరకై మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. జరగనయున్న ఆపరేషన్ను మీరు జ్ఞాపకం చేసుకునండి. డాక్టర్కి మంచి జ్ఞానాన్ని ఇచ్చి విజయవంతంగా ఆ సర్జరీ జరగడానికి మీరు కృప చూపించండి. తల్లి లలితమ్మ గారి కొరకు, వారి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే వారికి అనుగ్రహించిన బిడ్డ బేబీ కొరకై మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఆ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. మంచి ఆరోగ్యాలనివ్వండి, నెమ్మదినివ్వండి, సంతోషాన్నివ్వండి. ఆయన మీ కాపుదల, క్షేమాన్ని ఆ కుటుంబం మీద ఉంచమని సన్నిధిలో వేడుతున్నాం. ఇంకా అనేక మంది మా ప్రియులు అనారోగ్యంతో బాధపడుతున్నారు. దయతో వారికి మంచి ఆరోగ్యాలను మీరు దయచేయండి.
సురేష్ అన్న కొరకు, వారి తండ్రి గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి ఇచ్చిన నెమ్మదికై మీకు వందనాలు. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి, మీరు రెక్కల కింద భద్రపరచండి. మంగమ్మ గారిని జ్ఞాపకం చేసుకునండి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. మా ప్రభు, మా ప్రియులు శాంతకుమారి గారిని మీరు జ్ఞాపకం చేసుకుని నమ్మకు మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. ఇంకా వృద్ధులు అనేక మంది మా ప్రభు అనారోగ్య బలహీనతలతో ఇబ్బంది పడుతుండగా ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకున్నామని మమ్మల్ని అందరినీ మీ దగ్గర స్థలాలకు అప్పచెప్పుకుంటూ, సర్వోన్నతుడు, లోకరక్షకుడు, రాజాది రాజుగా, ప్రభులకు ప్రభువుగా, మహిమగల మహాదేవునిగా త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున వినయులమై ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.